ప్రతి ఒక్కరి లైఫ్లో కొత్త బంధాలు, కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు కామన్. అయితే రెగ్యులర్గా చేసే పనులని కాకుండా కొత్తగా ఏదైనా చేస్తున్నప్పుడు ఆ అనుభవం అనేది మాటల్లో చెప్పలేం. అలాంటి వాటిని లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అడ్వెంచర్స్ అని అంటాము. అయితే బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ఆటా సందీప్ లైఫ్లో కొత్త అడ్వెంచర్ చేశాడు. రాజస్థాన్లోని జోధ్పూర్కి రీసెంట్గా ఆటా సందీప్ వెళ్లాడు. అక్కడ ఎత్తైన కొండల మధ్య రోప్ మీద నుండి ట్రెక్కింగ్ చేశాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియోని ఆటా సందీప్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 7లో వరుసగా 6 వారాలు నామినేషన్లో లేకుండా ఉన్న ఏకైక కంటెస్టెంట్గా ఆటా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒకే ఒకసారి నామినేషన్లోకి వచ్చాడు. అప్పుడే ఎలిమినేషన్ అయ్యాడు. ఇది కూడా బిగ్ బాస్ చరిత్రలో రికార్డే. ఇక హౌస్లో ఎక్కువగా అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, టేస్టీ తేజాలతో కలిసి ఉన్న ఆటా సందీప్ బయటకొచ్చాక ఎవరేంటో తెలుసుకొని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేశాడు. ఇలా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాడు ఆటా సందీప్. ఆటా సందీప్ అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న డాన్సర్. 10-15 ఏళ్ల క్రితం ఆటా ఛాలెంజ్ లాంటి షోలు ప్రతి వీకెండ్లోనూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేవి. ఆ టైంలో ఆటా ఫస్ట్ సీజన్ విన్నర్గా నిలిచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ తర్వాత కాలంలో ఆటా సందీప్గా ఫేమ్ తెచ్చుకున్నాడు. తన తోటి డాన్సర్ అయిన జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం చిన్న సినిమాలు, ఈవెంట్స్కి కొరియోగ్రఫీ చేస్తూ కాస్త బిజీగానే ఉన్న సందీప్ జోడీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటారు. ఇన్స్టాలో షార్ట్ వీడియోస్తో డాన్సులు చేయడం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు స్టెప్స్ నేర్పించడం వంటివి చేస్తుంటారు.